శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 92 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 93వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస మహాప్రభుని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మం తరుణాత్క ప్రభంశాంతం ఆంజనేయం నమామి. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి. కృష్ణ భగవానుడి యొక్క కౌమార లీలలు చెప్పుకుంటున్నాం మనం. ఏతత్ కౌమారజం కర్మ హరేరాత్మా హి మోక్షణం మృచో పౌగండకే బాల దృష్టో చుర్విస్మితా వ్రజే. కౌమార వయస్సు అంటే 5వ ఏట ప్రవేశిస్తే కౌమార వయస్సు అన్నమాట. ఆ వయస్సులో బాల్యం, కౌమారం, పౌగండం, ఇలా యవ్వనం, ఇట్లా రకరకాల అవస్థలు ఈ జీవికి కదా. ఆయన కూడా ఈ భూమి మీద జీవుడిగా పుట్టాడు కాబట్టి మనుషుడిగా ఈ కౌమార వయస్సు కృష్ణ ప్రభువు చేసిన అద్భుత కృత్యాలు అన్నీ కూడా ఆ బాలుడిని, గోప బాలుడిని రక్షించినాయి. అయితే ఈ లీలలు ఒక విశేషం ఏంటయ్యా అంటే, ఈ అఘాసురుడు ఉన్నాడే, వీడి నోట్లోకి పోయిన తర్వాత ఆయనకి పౌగండ వయస్సు వచ్చిందిట. అంటే 6వ ఏటలో 1 సంవత్సరం ఉన్నారనమాట. నైతద్ విచిత్రమనుజార్భమాయిన పరావరాణం పరమస్య వేదస గోపియత్ సద్దర్శన ధౌతపాతక ప్రాపాత్మ సామ్యం తసతా సుదుర్లభం. అయితే వాస్తవంగా వ్యక్తావ్యక్త కార్యకారణ రూపమైన జగత్తుకు విధాత ఆయన కృష్ణ భగవాన్. ఆయన సకృజ్జతంగ ప్రతిమాంతరాహిత మనోమయా భాగవతిం దదౌగతిం సయేవ నిత్యాత్మసుఖానుభూత్యభేదస్తయమాయో అంతర్గతో హి కిం పునః. ఆ భగవంతుడి యొక్క ఏ ఒక్క అంగమునైనా ప్రతిగా నిలుపుకొని తను మనోవృత్తి రూపంగా ఎవరైతే హృదయంలో ఒక్కసారైనా ధ్యానిస్తారో, అంటే మొత్తం రూపం కాకుండా ఒక చిన్న రూపాన్నైనా సరే, ఆయన యొక్క చిట్టి ముఖాన్నైనా సరే హృదయంలో నిలుపుకుంటారో అట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే అంత ఘోరం చేసిన పాపస్వరూపుణ్ణే ఆయన మోక్షం ఇచ్చాడు అఘాసురుడి కదా. కాబట్టి ఇక ప్రతినిత్యం కూడాను తన హృదయాల్లో నిలుపుకుంటారే, వాళ్ళకెందుకు ఇవ్వడు ఆయన? తప్పనిసరిగా ఇస్తాడు. ఆ ప్రభు అతిశయానంద జ్ఞాన స్వరూపుడు, ప్రాకృత గుణ రహితుడు ఆయన కనుక మాయా స్వామి యొక్క దరిదాపులకు కూడా చేరదు. అట్టి పరమాత్మయే అఘాసురుడి శరీరంలో ప్రవేశించినప్పుడు అతనికి మోక్షం లభించినని వేరుగా చెప్పాలా? సూత్రుడు చెప్తున్నాడు ఈ సందర్భంగా. ఆయనంతా ఇత్తం దిశా యాదవ దేవదత్త శ్రుత్వా సరాతుశ్చరితం విచిత్రం పపృచ్ఛ భూయోపి తదేవ పుణ్యం వైయాసికం యన్నిగృహీత చేత. పరీక్ష మహారాజా అంటే పరీక్ష మహారాజు గారు
ఎంత స్టెప్ బై స్టెప్ సూత మహాముని సౌనకాది మహాములకి చెప్తున్నాడు. ఎవరికి చెప్పిన కదా? పరీక్షన్ మహారాజుకి శుకుడు చెప్పిన కదా. ఓ సౌనకాది మహర్షులారా, యదువంశ శిరోమణి అయిన కృష్ణ భగవానుడే పరీక్షన్ మహారాజుకు జీవితం ప్రసాదించినవాడు, అంతే కదా. లేకపోతే ఆయన ఎప్పుడో అయిపోయేవాడే కదా. అశ్వత్థామ ప్రయోగించిన దీనికి మంత్రాన్ని తనకు రక్షకుడు జీవన సర్వస్వమైన దివ్య ప్రభు యొక్క చరిత్రను ఎంతగా విన్నా కూడా అతనికి తనివి తీరకుండా ఉన్నది. అమృతమయమైన ఆ పరమాత్మ యొక్క లీలకు అతని మనస్సు వశమవటం వల్ల వాటిని గురించి పరీక్షిత్తు ఇంకా ఉత్సుకతతో శ్రీశుకుణ్ణి ఇంకా ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడో రేపు తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. చకోరా హారతి గో సద్గురునాథ దేవ.